పులుపులుగా తినాలనుకో బెండకాయ వేపుడు చాలా బాగుంటుంది. బెండకాయలు చింతపండు వేసి ఉడకబెట్టేసి దీన్ని ఇలా వాడ్చుకోవాలి. ఇలా రావాలి, ఇలా ఉండాలి, విడివిడిగా వస్తాయి, జిగురు లేకుండా ఉంటాయి. తర్వాత పోపుకి మినప్పప్పు, ఎండుమిరగాయలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరగాయలు. ముందు నూనె పెట్టుకోవాలి. నూనెలోని మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు వేసుకున్నాక ఎల్లిపాయలు వేసుకోవాలి. అవి రెండు కళ్ళు తీసుకోవాలి. ఈ రెండు వేగాక ఎండుమిరగాయలు, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. ఇవి బాగా వేగాలి. పసుపు వేసుకోవాలి, తగినంత పసుపు, మీ ఇష్టం అది. ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి, మీ ఇష్టం, తినటం రుచిని బట్టి. తర్వాత వేసుకోవాలి. తర్వాత కళ్ళు తీసుకోవాలి. మొత్తం వేసేసుకున్నాక ఒక 10 నిమిషాలు వేపుకోవాలి. మొత్తం కలిసేదాకా ఉప్పు, పసుపు అంతా పట్టేదాకా కళ్ళు తీసుకుంటే ఇప్పుడు రెడీ బెండకాయ వేపుడు. పులుపులుగా తినేళ్ళకి నోటికి బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక నచ్చితే కామెంట్ చేయండి. నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియోని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కూడా చూడండి. ఇంకో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బెండకాయ జిగురని తినని వాళ్ళు కూడా నచ్చుద్ది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే మసాలా వేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం, ఆప్షన్. దాకా ఎలా ఉందని కామెంట్ చేయకండి ప్లీజ్. 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మగ్గిద్ది. మూత తీసి చూసి ఒక 5 నిమిషాలు పెద్ద మంట పెట్టి వేపుకోవాలి. ఆఫ్ చేసుకోవాలి. అంతే, అయిపోయింది బెండకాయ వేపుడు. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.